హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసరికి నేను ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అది మీ అందరికీ తెలిసిందే, బట్ నేనైతే ఫస్ట్ టైం అనుకుంటా ఇది ట్రై చేసింది. మంచూరియన్ అండి, అది కూడా వెజ్ మంచూరియన్. సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న పీస్ తీసుకున్నాను క్యాబేజ్. ఒక చిన్న పీస్, ఒక సైడ్ ఒక చిన్న పీస్ తీసుకున్నాను, ఒక పావు ముక్క తీసుకున్నట్టున్నాను. సో దాన్ని గ్రేట్ చేసుకుంటూ ఉన్నాం మేము. ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ సైడ్స్లో డిఫరెంట్ అది అలా తురుముకునేది ఉంటుంది కదా. సో కొంచెం పెద్ద సైజుతో అయితే మనకి క్యాబేజ్ అనేది చాలా పొడుగ్గా వస్తుంది. హాఫ్ క్యారెట్ తీసుకున్నానండి. సో నేనైతే ఒక 12-15 మంచూరియన్కి సరిపడ్డ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇలా తురుముకున్నాక ఒక కాటన్ క్లాత్లో వేసేసి మీరు గట్టిగా దాన్ని ఏమంటారు, ఎట్లా తిప్పేసి టైట్గా పట్టుకున్నారంటే వాటర్ అనేది కిందకు వచ్చేస్తుందండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి అవి. నేనైతే అప్పుడు ఏం చేయలేదు, అంటే అప్పటికప్పుడు అనుకుని చేద్దామని చెప్పేసి, ఈవినింగ్ రెయిన్ పడుతుంది కదా అని చెప్పేసి చేస్తూ ఉన్నాము అంతేని. సో ఇట్లాగా తురిమేసుకోవాలండి. అన్నిన్ను చూసుకోండి, మరీ దగ్గరగా తురిమేసినా సరే వాటర్ ఎక్కువ ఫామ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మనం తురుముకునేవి, సో అందులో అయితే మనకి ఈజీగా వస్తుందండి. సో క్యాబేజ్ కన్నా కొంచెం క్యారెట్ ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే స్వీట్గా అనిపిస్తుంది మనకి. సో అందుకని చెప్పేసి కొంచెం క్యాబేజ్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అండ్ క్యారెట్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. అంటే మంచూరియన్ బాల్స్ ప్రిపరేషన్కి ఇప్పుడు ఇది బేస్ కదా, సో దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి, టేస్ట్కి సరిపడ్డంతది. నెక్స్ట్ వచ్చేసరికి చిల్లీ పౌడర్ అండి. నేను ఇక్కడ యూస్ చేస్తున్న చిల్లీ పౌడర్ వచ్చేసరికి ఆశీర్వాద్ అనుకుంటా. సో ఇది 1.5 స్పూన్ పడింది నాకు. ఆ తర్వాత కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవాలి. మనకు ఆ ఘాటు అనేది చాలా బాగా వస్తుంది మనకి పెప్పర్ పౌడర్. అండ్ దాని తర్వాత వచ్చేసరికి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసామంటే ఫ్లేవర్ అయితే ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్టే వస్తుందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాము అంటే ఇప్పుడైతే అస్సలు వాటర్ యాడ్ చేయకుండా దాన్నే మనం కలిపేసుకోవాలి. లైక్ ఎలా అంటే గట్టిగా వాటిని ప్రెస్ చేస్తూ మనం కలుపుకోవాలండి. అంటే అందులో ఉండే వాటరు మనకి అలాగా దానికి సరిపడ్డట్టుగా మనం ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి మనం అలా ప్రెస్ చేసుకుంటూ చేసామంటే క్యారెట్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువగా జాడుగా అయిపోతుంది అంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి మైదాపిండి, కార్న్ఫ్లోర్. అదేను నేనైతే ఇప్పుడు మైదాపిండి 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి 3 స్పూన్స్ సరిపోతుంది మైదాపిండి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలోనే కార్న్ఫ్లోర్ కూడా తీసుకోండి, 3 స్పూన్స్. సేమ్ స్పూన్తో యాడ్ చేశారంటే మీకు ఎగ్జాక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుంది. మీకు ఏమాత్రం అటు ఇటుగా వాటర్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం మైదాపిండి అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ లైక్ 1 స్పూన్ 1.5 స్పూన్ అలా క్వాంటిటీలో 2 యాడ్ చేసేస్తే అక్కడికి మీకు పర్ఫెక్ట్గా సరిపోద్దండి. మరీ వాటరీగా ఉండకూడదు, అలాగని మరీ డ్రైగా కూడా ఉండకూడదు. డ్రైగా ఉంటే ఏంటంటే ఇలా పట్టుకొని ఉండదు, మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు విచ్చుకుపోతుంది. మరీ వాటరీగా ఉంది అంటే సాగుతున్నట్టు వస్తాయండి మంచూరియన్. సో మనకి చూస్తే తెలిసిపోతుంది, మనం గట్టి పకోడీ కలుపుతాం కదా ముద్ద అనేది, సో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. నాకు ఇక్కడ కొంచెం వాటర్గానే అనిపిస్తుంది. సో అప్పుడు నేను మళ్ళీ అడిషనల్గా కొంచెం మైదాపిండి యాడ్ చేసుకున్నాను. అప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మైదాపిండి అండ్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ ముద్దలోని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో లేదంటే అప్పుడే యాడ్ చేసేసుకుంటే మనకి బాగా వస్తుంది టేస్ట్ అనేది. చెప్పాను కదా, మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అని అంటే ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి ఆ వాటర్ అంతా మీరు పిండేసుకున్నారు అంటే ఆ తర్వాత మీరు మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ అట్లా యాడ్ చేసేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి అవి. నేనైతే అంత ప్రొసీజర్ అయితే ఏం ఫాలో అవ్వలేదు ఈసారికి, ఎందుకు ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు అంత ఫాలో అవ్వడం వేస్ట్ అని చెప్పేసి. ఇప్పుడైతే చిన్నగా లైక్ మీరు ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది సైజ్ అనేది. అంటే నార్మల్గా చిన్న సైజ్ గులాబ్ జామున్ ఉంటాయి కదా, మరీ పెద్దవి కాకుండా ఆ టైప్లో చేసుకున్నామంటే బాగుంటుంది. వేగేటప్పుడు కూడా లోపల బయట పర్ఫెక్ట్గా వేగుతుందండి. పెద్ద బాల్స్లా చేసినా అది ఏం బాగోదు. సో ఇట్లా చిన్నగా మనం చేసుకున్నామంటే పెద్ద సైజ్ గోలికాయ ఉంటుంది కదా, ఆ మార్బుల్స్ ఆ టైప్లో మనం చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.
సో నేనైతే ఇప్పుడు అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై చేసేటప్పుడు అప్పటికప్పుడు నాకు అలా చుట్టుకొని వేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుద్దని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేనైతే ఒక 12-15 అంతే మంచూరియన్ ప్రిపేర్ చేయడానికి నేను అంతా క్వాంటిటీ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్గా నాకు అట్లనే అయ్యాయి. అవి 12-14 అలా అయినాయి. నాకు సరిగ్గా కౌంట్ గుర్తులేదు. చూస్తే అక్కడ అంతకే వచ్చి చూసారు కదా, కరెక్ట్గా 12 అయ్యాయి నాకు. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ మీడియం టు హైలో పెట్టేసుకొని తర్వాత కొంచెం మీడియంకి తగ్గించుకొని ఒక్క మంచూరియన్ బాల్ ట్రయల్కి వేసాను నేను. అంటే వీడిపోతుందేమో అని డౌట్కి వచ్చి వేడదు, ఎందుకంటే నాకు బాల్స్ పర్ఫెక్ట్గా ఫామ్ అయ్యాయి. నేను అంత పొడిగా ఏం చేయలేదు కదా, సో పర్ఫెక్ట్గా అయితే వేగుతుందండి. ఇదైతే మాత్రం జస్ట్ నేను ట్రయల్కి వేస్తాను ఎప్పుడున్నో. వేసేసి కొంచెం టేస్ట్ చూస్తాం కదా, టేస్ట్ చూసిన తర్వాత మనం ఏమైనా పడితే చూసుకొని వేసుకోవచ్చు అని చెప్పి ట్రయల్కి ఒకటి వేసాను ఎలా వేగుతుందని. మంచూరియన్ అయితే మాత్రం ఈ బాల్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయండి. లైక్ ఎలా అంటే క్రిస్పీగా వచ్చాయి, అలాగని వీడిపోలేదు, అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లాగే మిగిలిన మంచూరియన్ కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు మంచూరియన్ అనేది ఫ్రై చేసేసానండి. ఇప్పుడు నేను సాస్ లాంటిది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే అందులోని మంచూరియన్ వేయాలి కదా. సో అందుకని చెప్పేసి నేను అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇందులో అయితే హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, అలాగే హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. నా దగ్గర ఎల్లో క్యాప్సికమ్ ఉంది, మీ దగ్గర ఏ క్యాప్సికమ్ ఉంటే ఆ క్యాప్సికమ్ యూస్ చేయండి. అలాగే ఒక 3 to 4 గార్లిక్ తీసుకున్నానండి. వాటిని కూడా చాలా చిన్నగా చాప్ చేసేసుకోవాలి. అది ఎలా అంటే మనం ఇట్లా తురిమేసుకుంటాం కదా, ఆ టైప్లో చాలా చిన్నగా చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1.5 or 2 minutes అట్లా సాట్ చేయాలి, అంతేనండి. హై ఫ్లేమ్లో పెట్టండి, చూసుకోండి హ్యాండ్స్ అవి జాగ్రత్తగా. హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అంతేని.
అవి అంత పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే నేను ఒక సాస్ యాడ్ చేస్తున్నాను. అందులోకి అన్నీ ఉన్నాయండి, నాకు చిల్లీసు, వెనిగరు, సోయా సాస్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. సో మీరైతే ఒక్కొక్క స్పూనే వేసుకోండి. మామూలుగా నేను ఇందాక మైదా పిండిలో వేసుకునేటప్పుడు చూపించాను కదా, ఆ సైజ్ స్పూన్లో ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ వెనిగర్, అలాగే ఒక స్పూన్ టమాటో కెచప్, అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి, లేదు అంటే లేదు. ఒక స్పూన్ పెప్పర్ వేసుకోండి, మీకు స్పైసీ సరిపోతుంది. సో అలా వేసుకొని కాసేపు అట్లా కలిపేసిన తర్వాత ఏంటి అంటే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని 3 స్పూన్స్ వాటర్ వేసేసి, నాకు మరీ అంత వాటరీగా అవసరం లేదండి, కొంచెం థిక్గానే కావాలి. మీకు ఎవరికైనా వాటర్ కావాలంటే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ చేసుకొని వాటర్ వేసుకోండి. నాకైతే అంత వాటరీగా అవసరం లేదు, కొంచెం డ్రైగానే ఉంటే సరిపోతుంది. తర్వాత అందులో కొద్దిగా నాకు ఉప్పు సరిపోలేదు, సో అందుకు సాల్ట్ వేసేసుకున్నాను. అందులోకి యాడ్ చేసుకున్నాక ఈ మంచూరియన్ బాల్స్ అనేవి అందులో సాట్ చేసేయడమని జస్ట్ ఒక 2 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ అలా కలిపేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి మంచూరియన్ రెసిపీ అయితే మాత్రం. ఫస్ట్ టైం ట్రై చేశాను, అంటే ఇదివరకు ఎప్పుడో ట్రై చేశాను బెంగళూరులో ఉండేటప్పుడు, బట్ నాకు అప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, చాలా చిన్నగా చాప్ చేసేసుకొని కొరియాండర్ వేసేసుకోవడమని. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళు బయటకు వెళ్ళి తినే కన్నా ఇంట్లో చేసుకోవడమే బెటరు. సో ఇట్లాగా మంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మనకి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నాకైతే ఒక 15 to 20 మినిట్స్ పడింది అంతేని. నేను మామూలుగా అయితే మంచూరియన్ గురించి భయపడ్డాను, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఓకే గుడ్ మంచూరియన్ బాల్స్ స్పైసీగా చేసుకున్నాను. సో అందుకని చెప్పేసి వెనక సాస్ తయారు చేసేటప్పుడు అందులో ఏమీ నేను స్పైసీగా యాడ్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ఇంకా స్పైసీ సరిపోలేదంటే మీరు లాస్ట్లో కూడా ఆ సాస్ చేసేటప్పుడు అందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ పునీత్ అండ్ మహేష్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా టేస్ట్ చూశాను. మాకు కొంచెం స్పైసీ ఎక్కువే అయ్యింది, కావాలనే మేము చేసుకున్నామండి, చాలా డేస్ అయిందని చెప్పేసి. మీకు ఎవరికైనా కావాలి అంటే కారం కొంచెం తగ్గించేసుకోవడమే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కూడా ఇంకా ఎలాంటి రెసిపీస్ వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ రెసిపీస్ నేను ట్రై చేసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. Thanks for watching. Bye bye.